కృష్ణా జిల్లా కలెక్టరేట్లో కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎన్ లక్ష్మణరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాను పోరాడతానని అన్నారు. ఇక కలెక్టరేట్లో పలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగులను కలిసి ఓట్లను అభ్యర్థించారు. జగన్ హయాంలో తీసుకొచ్చిన సిపిఎస్తో పాటు కేంద్రం తీసుకొచ్చిన యూపీఎస్కి కూడా తాము వ్యతిరేకమని అన్నారు. ఓపీఎస్ సాధన కోసం పోరాడతామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి లక్ష్మణరావు తెలియజేశారు. ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా శాసన మండలి తిరిగి ఏర్పడిన తర్వాత 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం. గత 18 సంవత్సరాలుగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో మేము ప్రాతినిధ్యం చేశాం. అలాగే ప్రభుత్వంతో వాటి మీద మేము అనేక సార్లు ఘర్షణ పడటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 2 జిల్లాలు విస్తృతంగా పర్యటించాను. 2 జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో నిరుద్యోగులు కానీ ఇతర అనేక తరగతులకు చెందిన ప్రజలు విశేషమైనటువంటి ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి